రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ ప్రజలకు తపాలా శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ఇకపై 24 గంటల స్పీడ్ పోస్ట్ పార్సిల్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లుగా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయంతో రాత్రింబవళ్లు ఎప్పుడైనా పోస్టల్ సేవలను వినియోగించుకునే వెసులుబాటు ప్రజలకు కలిగింది. ఇక తొలి దశలో భాగంగా రాష్ట్రంలోని 11 ముఖ్య నగరాల్లో ఈ 24/7 కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, గుంతకల్లు ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఈ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. దీంతో అత్యవసరంగా పత్రాలు, వస్తువులు పంపాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని ప్రజలు వెల్లడించారు. ఇక కేవలం 24 గంటల సేవలే కాకుండా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తపాలా శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 242 ప్రధాన పట్టణాల్లో ఉన్న పోస్ట్ ఆఫీసుల పనివేళలను 1 నుంచి 2 గంటల పాటు పెంచినట్లుగా అధికారులు వివరించారు. ఇటీవల ఐటీ 2.0 సాఫ్ట్వేర్ ను అనుసంధానం చేయడంతో పోస్టల్ సేవలు మరింత స్మార్ట్ గా మారాయని, ఈ ఆధునీకరణలో భాగంగానే తాజాగా ఈ సౌకర్యాలను విస్తరించినట్లుగా వారు పేర్కొన్నారు. ఏపీ ప్రజలకు తపాలా శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ఇకపై 24 గంటల స్పీడ్ పోస్ట్ పార్సిల్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం సరైనదని ప్రజలు వెల్లడించారు. ఇక పోస్టల్ సేవలను వినియోగించిన వెసులుబాటు ప్రజలకు కలిగింది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఇప్పుడు రానున్న రోజుల్లో ఏపీ ప్రజలకు ఈ 24 గంటల పాటు పార్సిల్ బుకింగ్ ఏ విధంగా సహాయపడబోతుంది? ఏపీ ప్రజలకు తపాలా శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రధాన నగరాలపై 24 గంటలు స్పీడ్ పోస్ట్ పార్సల్ బుకింగ్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తుంది. అయితే అధికారులు ఒక ప్రకటన కూడా తెలిపారు. అయితే నిర్ణయంతో రాత్రింబవళ్లు ఎప్పుడైనా పోస్టల్ సేవలను వినియోగించిన వెసులుబాటు ప్రజలకు కూడా కలిగిస్తుంది. అయితే తొలి దశలో భాగంగా రాష్ట్రంలోని 11 ముఖ్య నగరాల్లో 24/7 సౌకర్యాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, గుంతకల్ ప్రధాన తపాలా కార్యాలయాలు ఈ సేవలు నిరంతరం అందుబాటులో కూడా ఉంటాయి. అయితే దీంతో అత్యవసర పత్రాల వస్తువులు కూడా పంపాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. అయితే కేవలం 24 గంటల సేవలే కాకుండా మరో కీలక నిర్ణయం కూడా తీసుకునేది తపాలా శాఖ అయితే వెల్లడించింది. రాష్ట్రంలో 242 ప్రధాన పట్టణాల్లో ఉన్న పోస్ట్ ఆఫీసులు పనివేళలను 1 నుంచి 2 గంటల పాటు కూడా పెంచనున్నారు. ఇదే విధంగా పోస్టులు మరింత స్మార్ట్ గా మారాయని కూడా చెప్పవచ్చు. ఆధునిక భాగంలో తాజాగా ఈ సౌకర్యం ఇచ్చినట్లు వారు కూడా పేర్కొన్నారు. మొత్తం ఏపీలో 20 గంటల పోస్ట్ సేవలను కూడా ఇంకా రాత్రిపూట కూడా
పార్సల్ బుకింగ్ కూడా రాత్రి బౌలు అందుబాటులో తెచ్చే విధంగా కూడా ప్రణాళికలు కూడా చేస్తున్నారు. అయితే 242 ప్రధాన తపాలా కార్యాలయంలో 1 నుంచి కూడా 2 కలిసి 12,000 కూడా సాంకేతికంగా మరింత విశ్రమవుతున్న పోస్ట్ సేవలు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే ప్రజలు కూడా చాలా ఆనందిస్తున్నారు. ఇప్పటికే పోస్టులు కూడా ఒక రకంగా క్లోజ్ చేస్తామని కూడా గతంలో కూడా చెప్పారు. అయితే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. పోస్టులు ఎటువంటి లేదు, కానీ ముఖ్యమైన నగరాల్లోని ఇవన్నీ సేవలు కూడా తీసుకొస్తున్నారు. మొత్తం మీద ఏపీలో 24 గంటల పోస్ట్ సేవలు కూడా ఇక్కడి నుంచి కూడా ప్రారంభంగా చెప్పవచ్చు గురు. అయితే మధు, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మాత్రం పోస్ట్ ఆఫీసులోనే కాకుండా ఇతర ముఖ్య నగరాల్లో కూడా కొన్ని ప్లేస్లలో కొన్ని సెంటర్స్ ఓపెన్ చేసి కూడా పార్సల్ బుకింగ్ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే తొలి దశలో భాగంగానే రాష్ట్రంలో 11 ముఖ్య నగరాల్లోని 24 సౌకర్యాన్ని కూడా అనౌన్స్ చేశారు. దానివల్ల పెరిగితే మళ్ళీ అక్కడ కూడా కొన్ని జిల్లాల్లో కూడా కొన్ని దాంట్లో కూడా పెంచుతామని కూడా ఇప్పుడే పోస్టులు కూడా పెంచుదామని కూడా మనకు సమాచారం ఉంది. కానీ ఇప్పుడు 11 ముఖ్య నగరాల్లోని 24/7 కూడా అమలు చేస్తున్నారు. మళ్ళీ తర్వాత మిగిలినవి కూడా చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ముందుగా ఈ 24/7 సౌకర్యాలు ప్రధానంగా కొన్ని ముఖ్యమైన నగరాల్లోనే ఇవి ఆ వెసులుబాటు ఉంటాయి. మిగతావన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కూడా తపాలా శాఖ చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ కూడా తీసుకొస్తే బాగుంటుందా కూడా స్థానికులు కొందరు కూడా మనకు చెప్పినట్టు కూడా సమాచారం ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే తొలిదశ భాగంలోనే 11 ముఖ్య నగరాల్లోనే 24 సౌకర్యాన్ని కూడా ప్రారంభిస్తారు. మిగిలిన కూడా తర్వాత కూడా ప్రారంభిస్తారని కూడా మనకు సమాచారం ఉంది గురు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు.